హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ నెత్తళ్ళు కర్రీ తయారు చేసేసుకుందాం. ముందుగా కళాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు వేసేసారండి. ఇందులో ఇసుక ఉంటుంది, అవి పోయేటట్టు బాగా నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ టైంలో వేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటి స్మెల్ అంతా పోయేటట్టు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు టమాటా వేసేసి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసి ఒకసారి కలుపుకోండి. పసుపు వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసేసుకోండి. తర్వాత అందులో కారం వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసేసి మీకు తగినంత కారం వేసుకొని అది ఒకసారి కలుపుకొని ప్రాపర్గా ఇలా 5 మినిట్స్ వరకు అలాగే వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. అండ్ నా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.